అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నుష్క శరణ్ కూడా చాలా బాగున్నారు. సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో ఈ ఇయర్ దీపావళికి అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఎవ్రీ ఇయర్తో పోలిస్తే. అండ్ నుషిక కూడా ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈసారి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసింది. అది చాలా బాగా ఎంజాయ్ చేసింది దివాళీని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పర్టికులర్గా దివాళీ వ్లాగ్ అయితే ఉంటుందండి. సో ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంటెంట్ చూడండి, ఒకసారి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టైం అయితే తెల్లవారుజామున 4 అయిందండి. సో ఈసారి మేము టపాసాలు కొనుక్కోవడానికి హోసూర్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో హోసూర్లో అయితే మీకు చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్గా నుష్క అయితే పడుకొనే ఉంది. అది లెగిచింది అనుకోండి మళ్ళీ మా వెనకాల వచ్చేస్తుంది. మాకు షాపింగ్ చేసుకోవడం కుదరదు కాబట్టి దాన్ని అయితే తీసుకువెళ్ళట్లేదు. ఇంకా అమ్మని నువ్వు దగ్గర పెట్టేసి పవన్ నేనైతే బయలుదేరామన్నమాట. హోసూర్ వచ్చేసి మా ఇంటికి దగ్గరేనండి. అంటే ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి. అండ్ హోసూర్ వచ్చేసి తమిళనాడులోకి వస్తుంది అనమాట. సో ఈ ప్రత్యేకత ఏంటి హోసూరు వెళ్ళడానికి అంటే, ఇక్కడ మనకి క్రాకర్స్ హోల్సేలర్ డీలర్స్ చాలామంది ఉంటారండి. మీకు చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు రేంజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వెరైటీ ఉంటుంది. అండ్ అలాగే ప్రైస్ కూడా మీకు ఇక్కడ ఊర్లో బెంగళూరులో మీకు రీటైల్ కొనుక్కునేదానికి హోసూర్లో కొనుక్కునేదానికి చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో అందుకనే మేము ఈసారి పర్టికులర్గా హోసూర్ అయితే వెళ్ళాము. అండ్ మేము అర్లీగా అయితే బయలుదేరామండి. ఎందుకంటే షాప్స్ మీకు అర్లీగానే ఓపెన్ చేసేస్తారనమాట. అండ్ మీకు 5:30-6 తీసిన షాపులు అర్ధరాత్రి 12:30 వరకు ఉంటాయంట. సో మళ్ళీ తెల్లవారే కొద్ది క్రౌడ్ పెరిగిపోతుందని చెప్పేసి మేమైతే అర్లీగానే వెళ్ళిపోయాం. తీరా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు పక్కన షాపులన్నీ క్లోజ్ చేసి ఉన్నాయండి. అంటే మేము చాలా అర్లీగా వచ్చేసాం అనమాట. యాక్చువల్గా మేము మొన్న కాల్ చేసినప్పుడు అయితే 6-6:30కు ఓపెన్ చేస్తాం సార్ అని చెప్పారనమాట. ఒకళ్ళిద్దరిని ఫోన్ చేసి కనుక్కుంటే సరేలే ఆ టైం కల్లా వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. మేము కొంచెం అర్లీగా వచ్చేసినట్టున్నాము. టైం ఎంత అయింది, ఒక 5:40 అలా అయింది. సో చాలా షాప్స్ క్లోజ్లోనే ఉన్నాయండి. కానీ ఇక్కడ ఒక పెద్ద షాప్ ఓపెన్ అయితే ఉందన్నమాట. మాకైతే ఇంకా రిస్క్ చేయాలని లేదు. అంటే త్వరగా కొనేసుకుంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. సో ఇక్కడ ఒక షాప్ అయితే దొరికిందండి. సో ఇక్కడికైతే వెళ్ళి టపాకాయలు అయితే కొనేసుకుందాం. దీపావళి పండుగ సరదా తెలియడానికి నుషికాకి చాలా ఏళ్ళే పట్టిందండి. ఎటొచ్చి నేను లాస్ట్ ఇయర్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆ ఇయరే నుషిక కొంచెం దాని సెన్సరీ ఇష్యూస్ని రెగ్యులేట్ చేసుకొని లేకపోతే కంట్రోల్ చేసుకొని కొంచెం ఆ టపాకాయలను ఎక్స్ప్లోర్ చేయడము, అట్లీస్ట్ ఆ టపాకాయల సౌండ్ని తట్టుకొని నుంచోవడం, వాటిని చూస్తూ ఆనందించడం లాంటివి అయితే స్టార్ట్ చేసిందనమాట. సో అందుకని ఈసారి మేము దివాళికి దానికి కూడా కొన్ని టపాకాయలు అయితే తీసుకొచ్చాము. సో మన పిల్లల కోసం ఉంటాయి కదండి ఇప్పుడు ఈ పిస్టల్ రీల్స్ కానీ, లేకపోతే చిన్న ఉల్లిపాయ బాంబులు కానీ, లేకపోతే పాము బిళ్ళలు కానీ, సో ఇలాంటివన్నీ నుష్కాకి ఇష్టం అని చెప్పేసి మేమైతే ఈసారి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఇయర్ అన్నయ్య వాళ్ళు కూడా దీపావళి పండుగ ఇక్కడ ఉండడం, దానికి కూడా దాని కజిన్స్ ప్రెజెన్స్లో అది సెలబ్రేట్ చేసుకుంటుంది. సో నుషికాకి శరణ్కి కూడా అన్నయ్య వాళ్ళ పిల్లలు మోక్ష తను అంటే చాలా ఇష్టం అనమాట. సో పర్టికులర్గా నువ్వు ఇలాగ దాని కజిన్స్తో కలిసి పండుగల్ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కష్టపడినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇలాంటి రిజల్ట్సే కదా మనం చూడాలనుకుంటాము. సో నువ్వు ఇలా చిన్న విషయాలన్నిటిని ఓవర్కమ్ చేసుకొని అది దాని సెన్సరీ ఇష్యూస్ అన్నిటిని రెగ్యులేట్ చేసుకోవడం అనేది మాకైతే చాలా పెద్ద విషయం అన్నమాట. సో పవన్కి నాకు ఈ సంవత్సరం నుషిక దీపావళి దాని కజిన్స్తో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి.
నన్ను చల్లగా కాపాడు. ఇదండి మా దీపావళి సెలబ్రేషన్స్. సో ఈసారి పండుగకి ఫ్యామిలీ కూడా రావడం వల్ల మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు కూడా చాలా చాలా సంతోషించారు. అండ్ పూజ కూడా ఈసారి మా మరిది ఉండడం వల్ల సో వాడు పూజ చాలా బాగా చేయించాడు. యూజువల్గా నేను ఒక్కదాన్నే ఉంటే కనుక నుషికాతో నాకు ఇంత లాంగ్ ప్రాసెస్ పూజలు చేయడానికి అయితే అవ్వవన్నమాట. సో సింపుల్గా చేసేసుకుంటాను. బట్ ఈసారి మా మరిది కూడా రావడం వల్ల వాడు కూడా దగ్గరుండి చక్కగా చేయించాడు. అంత కళగా చాలా సంతోషంగా జరిగిందండి. సో మీ ఇంట్లో కూడా దీపావళి ఇంతే సంతోషంగా మీరు జరుపుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. మన పిల్లలందరూ చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. మన పిల్లల డెవలప్మెంట్ ఇంకా చాలా బాగా జరగాలి. మన కష్టానికి మనం పడే బాధకి వాళ్ళకి మంచి ప్రతిఫలం రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ పండుగ సందర్భంగా కోరుకుంటున్నానండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమన్నా కమెంట్ చేయాలనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కంటెంట్ నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.